రైతుకు సాయం ఛానల్కి స్వాగతం అండి. మనము ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామంటే రైతుకు సాయం ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే వరి, మొక్కజొన్న, మిరప, టమోటా ఇలాంటి అనేక రకమైన పంటలకు వచ్చే క్రిములు మరియు బూడిద తెగులు మరియు అనేక రకములైన కీటకనాశనాలు మళ్ళీ బూడిద తెగులు, గడ్డి మందులు ప్రతి ఒక్కటి అన్ని రకాలైన పంటల గురించి మనం చెప్పుకోబోతున్నాము. మొట్టమొదటిసారిగా మనము ఈ ఛానల్లో వరి గురించి చెప్పబోతున్నాము. వరి అని ఎందుకు అంటున్నానంటే మన సామాన్యంగా మన మనిషి యొక్క జీవితంలో ముఖ్యమైనది వరి అండి. వరి లేకుంటే ఏ ఒక్క మనిషి కూడా బతకలేడు. ప్రతి ఒక్కరూ మనం బియ్యం నుంచినే ప్రతిరోజు నిత్యావసర వస్తువు ఏదైనా ఉందంటే అది బియ్యం అండి. దాని గురించి మనం ఫస్ట్ రోజు వరి గురించి తెలుసుకోబోతున్నాం. వరి యొక్క ఉపయోగాలు, వరి యొక్క విధానాలు మరియు వరిలో వచ్చే కీటకనాశనాలు, గడ్డి మందులు మరియు ఎరువులు మరియు వరి మొదటి స్టార్ట్ చేసినప్పటి నుంచి కోత కోసే వరకు ఎలాంటి రోగాలు వస్తాయి, వాటిని ఎలా నిరోధించాలి, వాటికి ఎలాంటి మందులు, ఎలాంటి క్రిమి సంహారక మందులు, గడ్డి మందులు వాడాలో ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి ఈరోజు. మొట్టమొదటిసారిగా మనము వరి వేయాలన్నప్పుడు ఫస్ట్ చేసే పని వరి విత్తనాలు కొనడం అండి. వరి విత్తనాలు కొనడం అంటే ఈజీగా అండి. వరి విత్తనాలు మంచి రకాలని ఎంచుకొని తీసుకున్న తర్వాత వాటిని 1 గంట నుంచి 2 గంటల సేపు ఎండవేయాలండి. ఎండ వేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ కానీ నైట్ కానీ నీళ్ళలోకి వేసి ఒక 2-3 డేస్ ఉంచాలి. అలా ఉంచిన తర్వాత మనము మొలక అనేది బాగా క్లీన్గా వస్తుందండి. ఆ మొలక వచ్చిన తర్వాత అప్పటి నుంచి వరిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటి సూచనలు తీసుకోవాలనేది ప్రతి ఒక్కటి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. వరి విత్తనాలు మొలక స్టేజ్లో ఉన్నప్పుడు మనము ముఖ్యంగా వాడాల్సింది విత్తన శుద్ధి కోసము నానో డిఏపి అండి. నానో డిఏపి అండ్ నానో యూరియా ఈ రెండింటిని కలిపి విత్తన శుద్ధి చేయడం వల్ల వరి అనేది ఎంత నాణ్యంగా వస్తుందంటే అంత నాణ్యంగా వస్తుందండి. ఎందుకంటే వరి నాణ్యంగా వస్తుందని చెప్తున్నానంటే వరి నాటిన తర్వాత 15 రోజుల వరకు పైర్లు తొక్కుంటాయండి. పైర్లు తొక్కోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా పైర్లు ఎర్రగైతూ ఉన్నాయి అని చాలామంది రైతులు చెప్తూ ఉంటారు మనకి. అలా జరగకుండా ఉండాలంటే నానో డిఏపి విత్తన శుద్ధిలో ఖచ్చితంగా వాడాలి. వాడినప్పుడే మనకి దాని యొక్క ఉపయోగం అనేది తెలుస్తుంది. దీనివల్ల అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. దీని విత్తన శుద్ధిని వాడడం వల్ల నానో డిఏపి అనేది విత్తన శుద్ధికి వాడటం వల్ల పైరు అనేది తొందరగా ఎదుగుతుందండి. పైరు అనేది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, ఎర్రగా అలాంటిది కాకుండా ఉంటుంది. మనము విత్తన శుద్ధి తర్వాత మన పైరు వస్తుంది. పైరు బాగా వచ్చిన తర్వాత మన 15 రోజుల తర్వాత మనం ఏం చేయాలి, యూరియా కాంప్లెక్స్ అనేది వాడాలి. ఇన్ కేస్ మీరు ఎప్పుడన్నా విత్తనాలు చల్లే ముందు దుక్కిలోకి డిఏపి, పొటాష్ అనేది వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలా చేయకుండా నానో డిఏపి కలుపుకున్నగా సేమ్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము 15 రోజుల తర్వాత డిఏపి కానీ కాంప్లెక్స్ కానీ యూరియా కానీ, ఈ కాంప్లెక్స్ డిఏపి కానీ ఈ రెండింటికి యూరియా కలిపి దాంతోపాటు మనము ఉపయోగించుకోవాల్సిన మొట్టమొదటిది ఇన్సెక్టిసైడ్ ఏదైనా ఉందంటే ఇది ఫటేరా అండి. ఎఫ్ఎంసి కంపెనీ వరి ఫటేరా ఎంత బాగా పనిచేస్తుందంటే అది ఖచ్చితంగా 45 డేస్ టు 50 డేస్ అనేది వర్క్ అవుతుంది అనమాట. 45 డేస్ టు 50 డేస్ వర్క్ అవ్వడం అంటే చాలా రేర్ అండి. ఇది లాంగ్ టర్మ్లో వర్క్ చేస్తున్నామండి. దీనివల్ల ఉపయోగాలు ఏమంటే ఫటేరా వాడటం వల్ల కాండం తొలచు పురుగు, ఏరు పురుగు అనేది రాకుండా ఉంటుంది. కాండం తొలచు పురుగు రాకుండా ఉండడం వల్ల మనకి ఉపయోగాలు ఏమంటే వరిలో వచ్చే జొల్లు అనేది రాకుండా ఉంటుంది. ఆ జొల్లు రాకుండా ఉంటే ఏమైపోతుంది, ప్రతి ఇత్తనము కాంతివంతంగా ఫుల్ ఉంటుందండి. జొల్లు అనేది లేకుండా ఫుల్గా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఫటేరా అనేది 100% వాడాల్సిన ప్రోడక్ట్ ఏదైనా అంటే ఎఫ్ఎంసి కంపెనీ వరి ఫటేరా అండి. మార్కెట్లో ఎన్నో రకాల ఉన్నాయి కానీ ఎఫ్ఎంసి ఫటేరా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ది మార్కెట్ అండి. నెక్స్ట్ మనము చేయవలసింది ఏంటంటే నెక్స్ట్ ఒక 15 డేస్ తర్వాత
మామూలుగా పురుగు పడుతుందండి. లైట్గా పురుగు పడుతుంది. కొమ్ములు అనేవి లైట్గా ఎర్రగా అయినప్పుడు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఉపయోగించాల్సింది ఎఫ్ఎంసి కంపెనీ వారి మార్షల్ కానీ టాల్స్టార్ కానీ స్టార్ కానీ స్ప్రేయింగ్కి వాడాలండి. దాంతోపాటు మ్యాక్స్ అండి. మ్యాక్స్ అంటే మైక్రోన్యూట్రియన్స్ అండి, ఫార్ములా 6. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఐరన్ 4%, మెగ్నీషియం 3.3%, జింక్ 5%, కాపర్ వచ్చి 1%, మ్యాంగనీస్ వచ్చి 0.5% అండ్ ఆల్సో బోరాన్ వచ్చి 2% ఉంటుంది. దీనివల్ల మొక్కకు అనేది అన్ని రకాలైన పోషకాలు లభించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది వచ్చి మ్యాక్స్ అంటే మైక్రోన్యూట్రియన్స్. దీంట్లో ఫార్ములా 4, ఫార్ములా 6 అని కూడా దీన్ని పిలుస్తారండి. మళ్ళీ దీంతో ఈ 2 మందులతో కలిపి ఇంకొకటి తెగులు మందు అనేది కలుపుకోవాలండి. తెగుళ్ళ ఫంగిసైడ్ అంటారండి ఇంగ్లీష్లో. దీన్ని ఫంగిసైడ్ని కార్బండిజం 12%, మ్యాంగో జబ్బు 63% అనేది ఉంటుందండి దీంట్లో. దీనివల్ల మచ్చలు తెగులు అనేటివి లేకుండా ఉండడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందండి. నెక్స్ట్ మనకి వరిలో వచ్చే మరొక రోగం ఏంటంటే దోమ ఎక్కువ ఉంటుందండి. దోమ అనేది ఎక్కువగా ఉంటుంది. దోమ ఎక్కువగా ఉన్నప్పుడు మనము అస్పెట్ అండ్ ఇమిడా అండి. అస్పెట్ 50%, ఇమిడా 1.8% SPలో ఉంటుందండి. దీన్ని వాడటం వల్ల దోమ కానీ ముడత కానీ రాకుండా ఉంటుంది. ఒకవేళ వరిలో గుడ్డు అనేది వస్తుందండి, గుడ్డు కూడా రాకుండా ఉండాలంటే ప్రొక్నోపాస్ దీంట్లో కలుపుకోవాలండి. ప్రొక్నోపాస్ అనేది కలుపుకోవడం వల్ల ప్రొక్నోఫాస్ 40%, సైపర్మిథిన్ వచ్చి 4% అనేది ఉంటుందండి. ఇవి 2 ఉండటం వల్ల గుడ్డు కూడా చనిపోతుంది. గుడ్డు చనిపోతే ఏమో ఉపయోగాలు ఉంటాయంటే గుడ్డు చనిపోతే నెక్స్ట్ మళ్ళీ పురుగు శాఖ వేయడానికి ఆస్కారం ఉండదండి. దాని నుంచి మనము పంట అనేది నాణ్యంగా ఉంటుంది. అలాగే కొన్ని తూర్లు ఏమవుతుందంటే తెగులు అనేది ఎక్కువైపోతుంది. ఫంగిసైడ్ అనేది ఎక్కువ హెవీగా ఉంటుందండి. హెవీగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ట్రిప్కోనజల్ 75% WP వెటబుల్ పౌడర్ అనేది వస్తుందండి. దీన్ని వాడాలి. ఇన్ కేస్ ఇది దొరికిన సమయంలో ఎక్సోకోనోజల్ అని వస్తుందండి, 5% SC రూపంలో ఉంటుంది. సింథటిక్ కెమికల్ అని వస్తుందండి. దీన్ని కానీ వాడుకోవచ్చండి. ఇవన్నీ వాడటం వల్ల కెమికల్స్ అనేవి ప్రతి ఒక్కటి మనం క్లీన్గా వాడటం వల్ల రైతు అనేది నాణ్యమైన పంటను పొందడానికి ఎంతగానో సహాయపడుతుందండి. ఇప్పటివరకు మనము ఇది కెమికల్స్ ఏ విధంగా వాడుకోవాలని చెప్పినామండి. ఇప్పుడు మరి వరి నాటిన తర్వాత 3 రోజులకే ఒక గడ్డి మందు ఉందండి. ఆ గడ్డి మందును కూడా 100% వాడుకోవడం వల్ల చాలా రిజల్ట్ ఉంది. ప్రిటిలాక్లోజన్ అని ఒకటి ఉందండి కెమికల్. దాన్ని వాడటం వల్ల 50% ఉంటుందండి. దాన్ని వాడటం వల్ల గడ్డి అనేది రాకుండా అయిపోతుందండి. అలా గడ్డి మందు, పురుగు మందులు అన్నీ ప్రతి ఒక్కటి దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం వచ్చేది ఫర్టిలైజర్స్ అనేది ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి వరిలో చూద్దాం. మొలక చెల్లే ముందు DAP అండ్ పొటాష్ వేసుకోవడం వల్ల అధిక దిగుబడులు రావడానికి సహాయపడుతుందండి. నెక్స్ట్ మనం వాడాల్సింది ఏదంటే యూరియాను కాంప్లెక్స్ వాడాలి. మళ్ళీ వరి చివరి దశలో జూలెన్ను వెళ్తూ ఉంటుంది. మామూలుగా జూలెన్ను పోయినప్పుడు ఏది వాడాలంటే సల్ఫేట్ అండి, అమ్మోనియా సల్ఫేట్ అనేది వాడటం వల్ల మడి అనేది అధిక దిగుబడి రావడానికి ఎంతగానో సహాయపడుతుందండి. ఈ విధంగా వరిలో వచ్చే అనేక రకాలైన పురుగు మందులు అనేక దశలలో వస్తాయండి. ఈ చెప్పినవన్నీ కొట్టాల్సిన అవసరం లేదండి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో ఏదేది రోగం వస్తుందో అలాంటి పరిస్థితుల్లో మాత్రమే వీటిని వాడడం జరుగుతుందండి. మీ రోగానికి తగ్గట్టు దాన్ని మార్చుకుంటూ వెళ్ళాలి. కొన్ని ప్లేసుల్లో ఒక్కొక్క తూరి రోగం అనేది రాకుండా ఉంటుంది. అలాంటి సమయంలో ఇలాంటి మందులు ఏమీ వాడని అవసరం లేదండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే ఈ క్రిమి సంహారక మందులు కానీ, ఈ ఫంగిసైడ్స్ కానీ, హెర్బిసైడ్స్ కానీ వాడాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే అండి, ఎలాంటి సమస్యలు వచ్చినా మీకు వరిలో కానీ ఏ క్రాప్లో కానీ సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మెసేజ్ చేయండి. మేము కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మేము తెలియజేస్తాము. మీరు ప్రతి ఒక్కరూ ఏం తెలుసుకోవాలంటే ప్రతిదీ మీకు ఏవి ప్రాబ్లం ఉంటే అది ఖచ్చితంగా కామెంట్లో చేస్తే ఖచ్చితంగా దానికి మేము రిప్లై ఇస్తాము. మీరు ఖచ్చితంగా రైతుకు సాయం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోగలరని చెప్తున్నాను.
సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియోను మీకు చేరడానికి ఎంతో సహాయపడుతుంది. బెల్ ఐకాన్ ఆల్సో మీరు ఆన్ చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. దానివల్ల మేము పెట్టే ప్రతి వీడియోను మీరు చూడగలరు. రేపు మేము మొక్కజొన్నలో వచ్చే గట్టి మందులు మరియు పురుగు మందులు మరియు దానికి కావాల్సిన చర్యలన్నీ మేము చెప్పడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు సహాయపడతామని చెప్తున్నాం. నమస్కారం.